హలో అండి, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ ఉగాది. ఎలా చేసుకున్నారు అందరూ ఫెస్టివల్? కమెంట్ చేసేయండి. నేనైతే ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ లేవంగానే దేవుడి పాటలు అయితే వింటానమాట. సో ఆ రోజు నాకు ఆ వీక్ అంతా కూడా మేడ్ లేదనమాట, నేనే చేసుకుంటున్నాను ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ కూడా. సో ఇంకా నేను లేచి మొత్తం హౌస్ క్లీన్ చేసుకొని మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుని హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసాను. ఇంకా ఈరోజు స్పెషల్స్ అంటే చాలా చేస్తున్నాను. ఏం చేశానో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో అలాగే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే గారెల కోసం పిండి అయితే వేసి ఇంకా దాన్ని అయితే కొంచెం కాసేపు ఇలా మనం కలిపితే గట్టిగా చేతులు పెట్టి బాగా ఫెర్మెంట్ అవుద్ది అనమాట. దాన్ని ఒక 10 minutes సైడ్కి అయితే పెట్టేశాను అనమాట. అండ్ అలాగే బూరెల కోసం కూడా పిండి కొంచెం నానేసాను అనమాట. మా ఇంట్లో బూరెలు అంటే కొంచెం ఇష్టంగా ఎవరు తినరు, నేను ఒక్కదాన్నే తినాలి. సో దానికోసం ఒక చిన్న గ్లాసు మినపగుళ్ళు, చిన్న గ్లాసు రైస్ 1:1 రేషియోలో నైట్ అయితే నానబెట్టి మార్నింగే నేను స్నానం చేసి ఇంక ఈ ప్రిపరేషన్స్ అన్నీ అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా పిండి ముందు వేసి పెట్టేసుకున్నామంటే ఇంకా అవి ఫెర్మెంట్ అవుతుంది, కాసేపు నానుతుంది, బాగా వస్తాయి అన్నమాట. ఇంకా ఈ స్టవ్ ఇదంతా కూడా క్లీన్ చేస్తాను కదా, ఇంక ఇవన్నీ కూడా అరేంజ్ చేసేసాను. తర్వాత దేవుళ్ళని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ముందే చేయాలనుకున్నాను, ఇంకా టైం కుదరలేదు. ఇంకా ఆ రోజు ఇంకా హెడ్ బాత్ చేసి క్లీన్ చేసుకొని నీట్గా పూజ చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా ఆ రోజు నేను ఈ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత దేవుళ్ళని అయితే క్లీన్ చేసేసుకొని శుభ్రంగా ఫోటోలు బొట్లు పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ దేవుడికైతే నాకు చిన్న కబోర్డే ఉందన్నమాట, కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది. ఇంకా నాకున్న దాంట్లో నేను బాగా సాటిస్ఫాక్షన్గా అయితే చేసుకుంటాను. పండగలు అయితే బాగా చేసుకుంటాను, నాకు ఎంత టైం ఉన్నా లేకపోయినా సరే. ఆ రోజు పండగల రోజు అంటే అందరికీ ఎనర్జీ వచ్చేస్తుంది నాకు తెలిసి. ఇంకా మా మమ్మీని చూసే నేర్చుకున్నాను అనమాట. చిన్నప్పటి నుంచి మమ్మీ కూడా అన్ని ట్రెడిషన్స్ నేర్పించేది. సో ఫెస్టివల్స్, పూజలు ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలని మమ్మీని చూసి అలా అలవాటు అయిపోయింది అనమాట. మ్యారేజ్ ముందైతే ఇవి ఏమీ తెలియవు. మమ్మీ అయితే ఇంకా ఇప్పుడు చూసి నన్ను తను నువ్వేనా అన్నట్టు ఆశ్చర్యపోద్ది. సో వన్స్ మ్యారేజ్ అయిందంటే అందరికీ అన్నీ ఇంకా నేర్చుకోవాల్సిందే, రెస్పాన్సిబిలిటీస్తో పాటు. అది ఈవెన్ బాయ్ అయినా గర్ల్ అయినా సరే ఇద్దరు మ్యారేజ్కి ముందు చాలా ప్యాంపర్డ్గా పెరుగుతారు. సో మ్యారేజ్ వన్స్ అయిందంటే మనకి అక్కడ అసలైన లైఫ్ స్టార్ట్ అవుద్ది. సో కలిసి మెలిసి పనులన్నీ చేసుకుంటూ మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి, లైఫ్ని లీడ్ చేయాలి. సో ఇంకా అలా అనమాట. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాతే నేను కుకింగ్ కూడా నేర్చుకున్నాను. కుకింగ్ కూడా నాకు అస్సలు ముందు ఏమీ రాదనమాట. సో అలా ఇంట్రెస్ట్తో మొత్తం ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా చేస్తాను. కుకింగ్ అంటే ఇంకా నాకు బాగా ఇష్టమైపోయింది అనమాట. నాకు ఒక థెరపీ లాగా అనమాట, స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది కుక్ చేయడం అంటే, నాకు అంత ఇష్టం అనమాట. ఇంకా నేనైతే దేవుళ్ళు సర్దుకుని తర్వాత గడపలు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లన్నీ పెట్టేసుకొని ఇంకా లోపలికి వచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ 15 minutes ఏదైతే ఉందో ఈ టైం అంతా పిండి అంతా కూడా బాగా నానింది. ఇంకా గారెలు అయితే వేయడం స్టార్ట్ చేసేసాను. ప్యాన్ పెట్టాను. గారెలకి ఎప్పుడు కూడా ఆయిల్ వేడిగా ఉండాలి బాగా, అప్పుడే ఆయిల్ లాక్కుండా ఉంటుందన్నమాట. సో నాకు గారెలు వేయడం కూడా ఫస్ట్లో డీప్ ఫ్రై చేయాలంటే అంత భయం అనమాట. అలాంటిది ఇప్పుడు గారెలు చాలా బాగా చేస్తాను. ఇంకా ఇక్కడ బూరెలు నాకు కొంచెం ఎక్కువ రెగ్యులర్గా చేయను. మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తినేది అందరూ కూడా గారెలే అనమాట. ఇంకా బూరెలు అయితే ఇలాగ అమ్మవారు పండుగలు శ్రావణ మాసంలో ఇలా చేస్తాను. సో ఇక్కడ బూరెలకి ఏంటంటే చాలా పెద్ద ప్రాసెస్ చెప్తారు అందరూ. వాటర్ ఫిల్టర్ చేయాలి, మిక్సీ వేయాలి, ఇవన్నీ అసలు అవేం అవసరం లేదండి. విజిల్ కొంచెం ఎక్కువ పెట్టుకున్న తర్వాత మనకి ఒక 5-6 విజిల్స్ పెట్టేస్తే మంచిగా మనకి ఉడికిపోద్ది శనగపప్పు. తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇంకిన తర్వాత అప్పుడు మనం బెల్లం వేసుకొని హై ఫ్లేమ్లో చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. డబుల్ వర్క్ చేయక్కర్లేదు. సో ఇక్కడ నేను కూడా అలాగే చేశాను, మీకు చూపిస్తున్నాను కూడా, చూసారు కదా. ఇంకొక పక్కన ఏంటంటే నేను సేమియా సగ్గు బియ్యం సేమియా అయితే కాస్తున్నాను. ఇంకా సేమియా అంటే
ముందు రోజు పరమాన్నం చేశాననమాట. ఇంకా అందుకని ఈరోజు సేమియా చేశాను. సగ్గు బియ్యం అనేది నానబెట్టుకుంటే చాలా తొందరగా ఉడికిపోద్ది. మనం ఫెస్టివల్ టైంలో ఇవన్నీ కొంచెం ప్లాన్గా చేసుకుంటే ఈజీగా కుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఫెస్టివల్లో అందరూ ఒక 4-5 వెరైటీస్ అనేది చేసుకుంటారు కదా. సో దాని గురించి అనమాట. నేను సగ్గుబియ్యం వాటర్లో వేయగానే ఉడికిపోయాయి. తర్వాత సేమియా వేసి ఇంకా కొంచెం వాటర్లో బాగా ఉడికిన తర్వాత అప్పుడు మిల్క్ వేసుకోవాలి. సో ఇక్కడ వంటలన్నీ కూడా ఇలా ఫాస్ట్గా చేసేస్తున్నాను. మీకు కొంచెం స్పీడ్ పెట్టానన్నమాట. సో మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి. రెసిపీస్ ఫెస్టివల్స్ మీరు ఎలా చేస్తారు, మీరు ఎవరి నుంచి నేర్చుకున్నారు, ఇవన్నీ కూడా కామెంట్ చేయండి. నేనైతే కుకింగ్ అయితే మా మమ్మీ ఈ పూజలు ఇవన్నీ మా మమ్మీ నేర్పించింది. కుకింగ్ అయితే కొంచెం మా అత్తయ్యని చూసి ఫాస్ట్గా చేయడం అయితే నేర్చుకున్నాను అనమాట. సో ఇంకా అలాగా రెండు ఇప్పుడు నాకు బ్యాలెన్స్ అయిపోతున్నాయి. సో నేను కిచెన్లో ఆ పనులు చేస్తూ ఉంటే మధ్యలో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఈరోజు హెల్ప్ చేశారు. పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తను కటింగ్ అవి చేస్తున్నారనమాట. కొంచెం డిఫికల్ట్ టాస్కే ఈరోజు. ఈ కొబ్బరి చెక్క, ఈ చెరుగడలు ఇవన్నీ కట్ చేయడము. సో అవన్నీ చిన్న పీసెస్గా తీసి కట్ చేస్తున్నారనమాట. ఇంకా మేమన్నీ కూడా ఆ రోజు మార్నింగే వెళ్ళి తెచ్చుకున్నాము ఐటమ్స్ అన్నీ కూడా పచ్చడికి కావాల్సినవి. ఇంకా అలాగే నేను ఏం చేస్తానంటే ఉగాది రోజు అయితే అన్నీ కొత్త ఐటమ్సే వాడాలన్నట్టు కొంచెం అన్నీ వంటల్లో వాడేవి కూడా కొత్తవి అంటే షాప్ నుంచి తెప్పించుకుంటానమాట. ఇక్కడికి ఇంకా పచ్చడికి అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. సో ఇక్కడ మనకి పచ్చడికి కావాల్సింది మెయిన్ వేపపూత అనమాట. మనకి ఉగాది టైంలోనే కొత్త చిగురు వచ్చి మంచిగా అనిపిస్తుంది. చెట్లన్నీ కూడా పచ్చగా వేపపూతతో అన్ని పువ్వుల చెట్లు కానీ అన్నీ బాగా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే ఇంకా అలా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సో మళ్ళీ మధ్యలో నేను కిచెన్లోకి వచ్చేసాను. ఇక్కడ చూసారు కదా, పూర్ణం అయితే స్టఫ్ రెడీ అయిపోయింది. ఫ్యాన్ దగ్గర పెట్టామంటే కొంచెం చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది అనమాట. దీన్ని మనం ఏమి ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయక్కర్లేదు, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా నేను ఇట్లా చిన్నగా బాల్స్ చేసి బూరెలు వేయడం అయితే స్టార్ట్ చేశాను. బూరెలు వేయడం అంటే లాస్ట్లో పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు కొంచెం అవి అంత పర్ఫెక్ట్ కాదు. అంటే చేస్తాను, టేస్ట్ అయితే బాగా వస్తుంది, కానీ అది మధ్యలో ఒక్కొక్కసారి ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుందేమో పూర్ణం అంతా బయటకు వచ్చి అని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది అనమాట. సో అందుకని అది ఆయిల్ అంతా వేస్ట్ అవ్వకుండా లాస్ట్లో గారెలన్నీ వేసేసి అప్పుడు లాస్ట్లో పెట్టుకుంటాను. సో ఇక్కడ మీరు చూడండి, కవరింగ్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ స్టఫ్ బయటకు వచ్చి ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుద్దేమో అని ఒక భయం అనమాట. అంతే తప్ప ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా కుదురుద్ది. ఇంకా బూరెలు కూడా వేసేసాను. ఇంకా లాస్ట్ పులిహోర కలపడం ఒకటి ఉంది.
బాగా వచ్చాయి. నేను అనుకున్నట్టయితే ఏం జరగలేదు. సో బూరెల ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. మళ్ళీ పచ్చడి దగ్గరికి వచ్చాను. ఈలోపు మా హస్బెండ్ అన్నీ కట్ చేసి పెట్టారు. ఇంకా తనకి ప్రాసెస్ చెప్తున్నాను అనమాట, హెల్ప్ చేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం అండి, నా ఫేవరెట్ అనమాట ఉగాది పచ్చడి. సో మా ఇంట్లో కూడా నేనే ఎక్కువ తాగేదాన్ని. మేమంటే కొంచెం థిక్గా చేసుకుంటాము మా సైడ్. బనానాస్, ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒక ఫ్రూట్ సాలెడ్ లాగా తయారు చేసి దాన్ని ఒక 2 days అన్న తాగుతాం అనమాట, అంత ఇష్టము. ఇట్లా పుట్నాల పప్పు, దాని పౌడర్ అన్నీ కూడా కలుపుకొని థిక్గా చేసుకుంటాము, చాలా టేస్టీగా ఉంటుంది. సో అలా పచ్చడి కూడా కలిపేసాము, అన్నీ వేస్తాము. దాంతో కొంచెం ఎక్కువ బనానాస్ కలిపి థిక్గా చేసుకుంటాం అనమాట. షడ్రుచులు అన్నీ కూడా కలిసేలా చేసుకుని తర్వాత కొంచెం ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాను అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను. ఇక్కడ పులిహోర కావాల్సిన పల్లీలు ఇవన్నీ కూడా వేగిన తర్వాత మామిడికాయ తురుము నాకు అది కనిపించలేదు హడావుడిలో. ఇంకా నేను ఏం చేశానంటే గ్రేట్ చేసుకునేది కనిపించలేదు. ఇంకా మనకి పిల్లర్ ఉంటుంది కదా, దాంతోనే తీసి ఇంకా దాన్ని ఫ్రై చేసేసాను. ఎందుకంటే తొందరగానే అది కుక్ అయిపోద్ది మనం ప్యాన్లో వేయగానే. సో దాన్ని ఇట్లా మ్యాష్ చేసేస్తే అయిపోయింది ఈజీగా. ఇంకా పండగల్లో మెయిన్ మనకి కావాల్సిన ఐటమ్స్ అయితే ముందే దొరకవు, అక్కడే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, రెడీ అయ్యేటప్పుడు కూడా రోజు కళ్ళ ముందే కనిపిస్తాయి. రెడీ అయ్యేటప్పుడు ఇలాగా కంగారులో ఉన్నప్పుడు సేఫ్టీ పిన్స్ కానీ ఇలా దొరకకపోవడం ఇలా జరుగుతాయి. నాకైతే అదే ప్రాబ్లము. ఎన్ని పిన్స్ ఉన్నాయి, ఎన్ని రిక్ ట్యాగ్స్ ఉన్నా, బ్యాండ్స్ ఉన్నా కనిపించవు అనమాట కరెక్ట్ టైంకి. సో మీకు కూడా ఇంతే ఇలానే అవుతుందా, కమెంట్ చేయండి. ఇంకా లాస్ట్ తెలంగాణ స్పెషల్ కూడా చేయాలని అనుకున్నాను అనమాట. మైదా పిండి కొంచెం కలిపేసి పెట్టాను. నాకు ఇవైతే రావు, ఇప్పుడు చేయను కూడా. రావు అనేది ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయను నేను ఎక్కువ. సో అవైతే అలా సింపుల్గా ఒక చిన్నవి ఒక 3 చేసేసాను పోలీలు. తర్వాత ఇంకా నేను రెడీ అయిపోయాను అనమాట. మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని మార్నింగ్ 5కి లేచాను. ఇవన్నీ చేసుకుని చాలా టైర్డ్ అయిపోయాను ఆ రోజైతే. ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేసింది, బాడీ అంతా పెయిన్స్ వచ్చాయి, ఇంకా నుంచుని తిరిగేదంతా. ఇంకా అవన్నీ అంటే సెకండరీ. సో సక్సెస్ఫుల్గా చేసుకుంటే పిల్లలకి అందరికీ అన్నీ చేసి పెడితే హ్యాపీనెస్సే వేరు ఉంటుంది కదా. ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నాను. ఈ శారీ అయితే ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను, డిఫరెంట్గా ఉందని తీసుకున్నాను, కలర్ కాంబినేషన్. సో ఎలా ఉందో కమెంట్ చేయండి. బ్లౌజ్ అయితే ఇది వేరే శారీ, అలా మ్యాచప్ చేశాను అనమాట, స్టిచ్చింగ్కి ఇవ్వాలి. ఇంకా సింపుల్గా రెడీ అయిపోయి పూజ ఫస్ట్ మెయిన్ చేయాలి కదా, పూజ అయితే చేసేసుకున్నాం ఫ్యామిలీ అందరం. సో ఈ విశ్వవసునామ సంవత్సరం ఉగాది రోజు కొత్త సంవత్సరం, మనకి తెలుగు సంవత్సరం స్టార్ట్ అయింది. అందరికీ మంచి జరగాలి, అందరూ అనుకున్న పనులన్నీ జరగాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు, మా ఫ్యామిలీకి ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా ఈ ఇయర్లో మానిటైజ్ అవ్వాలని మీ బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. సో మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. సో ఫస్ట్ ఇంటి పెద్ద అంటే మన హస్బెండ్ కాబట్టి ఆయనకి పచ్చడి ఇచ్చాను. తర్వాత అందరం మా ఇంట్లో ఇంకోటి ఏంటంటే పచ్చడి తిన్నాకనే ఆ రోజు ఇంకా వేరే ఏమన్నా తినాలన్నమాట. సో ఇంకా ఆ రోజు పిల్లలు కూడా అలాగే ఉన్నారు, వాళ్ళకి పాలు ఒక్కటే ఇచ్చాను అనమాట. సో ఉగాది పచ్చడి తిన్న తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఫస్ట్ ఎంటీ స్టమక్లో ఫస్ట్ అది తినాలన్నమాట. తర్వాత ఇంకా అలాగా ప్రసాదం తినేసి కాసేపు కూర్చొని రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మన రొటీన్ డ్రెస్లోకి వచ్చేసాను. నేను వచ్చేసి లంచ్ అయితే కుక్ చేశాను. ఇవన్నీ మన ఉగాది స్పెషల్స్ అనమాట. మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, పొటాటో ఫ్రై, ఇంకా బూరెలు, గారెలు, సేమియా. సో సరదాగా ఇలాగ ఒక ఆకులో అందరికీ ఇందులో పెట్టాలని ట్రై చేశాను యాక్చువల్లీ, కానీ పిల్లలు కంఫర్ట్గా లేరు వాళ్ళు. ఇంకా వాళ్ళ ప్లేట్లో పెట్టేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే అరిటాకులో అయితే తినేసాము. ఇంకా అప్పుడు తింటున్నాం అనమాట. ఇంకా డైరెక్ట్ మనకి లంచ్, పండగలు అంటే అందరికీ అంతే, అన్నీ కుక్ చేసుకొని అన్నీ చేసి మనం అన్నీ తినేసరికి ఇంకా లంచ్ టైం అయితే అయిపోతుంది. సో నేనైతే ఫెస్టివల్స్లో అన్నీ ప్రిపేర్ చేసి అలా చేయడం సరదా అనమాట నాకు. కొంచెం ఐటమ్స్ అన్నీ చేసి వెరైటీస్ పెడతా ఉంటాను. ఇందులో అన్నీ తినేదంటే మా పిల్లలు ఓన్లీ పొటాటో ఫ్రై ఒకటే వాళ్ళకి ఇష్టం అనమాట, అది ఒకటే తింటారు. పప్పు కూడా అంత ఇష్టంగా తినరు. ఇంకా నేనే తిన్నాను మొత్తం అంతా కూడా. సో ఇంకా అలాగా మా ఉగాది స్పెషల్ లంచ్ కూడా అయిపోయిందనమాట.
ఇంకా లంచ్ అయిపోయింది. అప్పుడుకి మాకు 3 అయిందనమాట టైము. ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి ఇంక ఈవినింగ్ పిల్లలకి బయటకి తీసుకొచ్చామన్నమాట. ఉగాది రోజు మనం రోజు ఎలా ఉంటే ఇయర్ అంతా అలా ఉంటాము అని నమ్ముతాం కదా. అదొక అనుకుంటా ఉంటాం కదా, అది జరిగినా జరగకపోయినా. బట్ హ్యాపీగా పిల్లల్ని ఏమనకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాము. అందరం కొత్త బట్టలు వేసుకుంటాము ఇంకా అలా అనమాట. సో అందుకని పిల్లల్ని కూడా ఇంకా అలా బయట తీసుకొచ్చాము. సో ఇంకా పిల్లలు కూడా మనం చేసేవన్నీ కూడా నేర్పించాలండి. ఈ జనరేషన్ మెయిన్ వాళ్ళు చాలా ఫాస్ట్, చాలా షార్ప్గా ఉన్నారు. అంతా వాళ్ళది టెక్నాలజీ సైడ్ ఉంటుంది. సో మన ట్రెడిషన్స్ కూడా అప్పుడప్పుడు ఇలా ఫెస్టివల్స్ టైంలో కూడా వాళ్ళకి నేర్పించడం, వారిటాకు భోజనము, అందరూ కలిసి భోజనం చేయడం, ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటే వాళ్ళకు కూడా అన్ని ఎథిక్స్ నేర్చుకుంటారనమాట. అది నేనైతే కంపల్సరీ ఫాలో చేస్తాను. మీకు కూడా నచ్చితే ఫాలో చేయండి. సో అలా పిల్లల్ని బయటకు తీసుకొచ్చి కాసేపు తిప్పేసి వాళ్ళకి అలా లైట్గా చిన్న పిజ్జా ఇప్పించి ఇంటికి వెళ్ళిపోయి ఇది మా ఉగాది. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటే దెన్ బాయ్.